నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నిన్నటి గురించి మదన పడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయ సోపానాలు అందినట్లే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం శుక్లపక్షం, 2025 మే 7 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 చంద్రోదయం మధ్యాహ్నం 2:28 చంద్రాస్తమయం రాత్రి 2:57. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి దశమి ఉదయం 10:21 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పుబ్బ సాయంత్రం 6:15 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని. కరణము గరిజ ఉదయం 10:21 వరకు, తదుపరి వనిజ రాత్రి 11:24 వరకు, తదుపరి విష్టి. యోగము వ్యగతము రాత్రి 1:01 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:26 నుండి 9:21 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. వర్జ్యం రాత్రి 2:20 నుండి 4:07 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు. అమృత గడియలు ఉదయం 11:14 నుండి 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మే 7 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 10:21 వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు. పుబ్బ ఉత్తర నక్షత్రమున భూమి పూజ గృహప్రవేశానికి ముహూర్తము కలదు. ముహూర్తము కొరకు మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 12:57 వరకు సింహరాశిలో, తదుపరి కన్యారాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 12:57 వరకు చంద్రబలం ఉన్న రాశులు. మిథునం సింహం తుల వృశ్చికం కుంభం మీనం. రాత్రి 12:57 నుండి మరుసటి రోజు ఉదయం 5:50 వరకు చంద్రబలం ఉన్న రాశులు. మేషం కర్కాటకం కన్య వృశ్చికం ధనుస్సు మీనం. నక్షత్ర బలం పుబ్బా నక్షత్రమున్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని కృత్తిక రోహిణి ఆరద్ర పుష్యమి మఖ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తర భాద్రపద. ఉత్తర నక్షత్రమున్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి రోహిణి
మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభాద్రపద, రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, శ్రీ వాసవి మాత జన్మదినోత్సవం, శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవన సమాధిలోకి ప్రవేశించిన రోజును గుర్తు చేసుకున్నందుకే ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన చేస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి దాదాపు 400 సంవత్సరాల క్రితం జీవించిన ఒక ప్రముఖ సంఘ సంస్కర్త మరియు హిందూ పురాణాల ప్రకారం ఆయనను విష్ణువు అవతారంగా నమ్ముతాం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ధర్మరాజు చేసిన యాగము పేరు రాజసూయ యాగం. ఈరోజు ప్రశ్న: రాజసూయ యాగములో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వబడింది? ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు, పాండురాజు, భీమసేన. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: రాబడి ఆశాజనకంగా ఉన్న అదనపు ఖర్చులు కూడా తప్పకపోవచ్చు. వృషభ రాశి: శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. మిథున రాశి: చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసే వరకు విశ్రమించరు. కర్కాటక రాశి: సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. సింహ రాశి: ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడవచ్చు. కన్య రాశి: నూతన విద్యావకాశాలు దక్కి సంతోషంగా గడుపుతారు. తులారాశి: ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంటులు కుదుర్చుకుంటారు. వృశ్చిక రాశి: బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ధనుస్సు రాశి: ప్రయాణాలలో కొత్త పరిచయాలు. మకర రాశి: ఆస్తుల వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కుంభరాశి: చేపట్టిన కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. మీనరాశి: స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవను అందరూ ప్రశంసిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.